హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ క్విక్ అండ్ ఈజీ చికెన్ పులావ్ ఇన్ ప్రెషర్ కుక్కర్. చాలా ఈజీ, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాచులర్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. కుక్కర్లో చేసేటువంటి చికెన్ పులావ్స్ చాలా ఉంటాయి. ది బెస్ట్ చికెన్ పులావ్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ చికెన్ పులావ్ ఇన్ ప్రెషర్ కుక్కర్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ లైట్గా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టమాటోస్ని బాగా స్మాష్ చేసుకోవాలి. టమాటోస్ బాగా స్మాష్ అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని బాగా మిక్స్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి చికెన్కి మసాలా మొత్తం బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని బాగా ఫ్రై చేసుకున్నాక నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 1 గ్లాస్ రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని, చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 మిర్చీస్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ కర్డ్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాక కుక్కర్ క్యాప్ని పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 30 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత చూస్తే ఇదిగో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతే, డన్. బ్యాచులర్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అవునా కాదా? చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పులావ్ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching.